నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డ మీ అందరినీ ప్రభు ఆశీర్వదించి మీరు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి అన్ని విషయాల్లో మనం వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఉదయకాలం వాగ్దాన వీడియో చూస్తున్న మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బాధ ఏదైనా, మీ సమస్య ఏదైనా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా యేసు నామంలో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. చదువుకుందాం. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనం. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు అదే ప్రభు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను విమోచిస్తాను, నీ చెయ్యి ఎన్నటికీ విడువనని ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, నువ్వు ఏ సమస్యలో ఉన్నా ప్రభు వైపు చూడు. ఏ బాధలో ఉన్నా ఆయన వైపు చూస్తే నీకు తప్పకుండా విడుదల కలుగుతుంది. తప్పకుండా నీకు అక్కడి నుంచి విడిపించబడతావు, అక్కడి నుంచి బయటికి నడిపించబడతావు. చూడండి, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళకండి, ఎవ్వరి వైపు చూడకండి, మోకరించి ప్రభు నామంలో ఆయన ముఖాన్ని చూసినప్పుడు అద్భుతంగా నీకు విడుదల నీ దగ్గరికే వస్తుంది. సమస్యలో నుంచి విడిపించబడతావు. మరి నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో, అమ్మో రేపు పొద్దున వాళ్ళు వస్తారంట, రేపు పొద్దున వాళ్ళు వస్తే ఎంత గొడవ పెట్టుకుంటారు, ఏ సమస్యకు భయపడుతున్నావో ఆ సమస్య నుంచి నీకు విడుదల. చూడండి, శద్రకు, మేషాకు, అబేద్నెగోలను ఇక నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నా అంటే, మీరు ప్రతిమకు నమస్కారం చేయండి, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తానన్నా కూడా వీరి ముఖాల్లో భయం లేదండి. అంటే రాజు చంపుతానన్నా కూడా వీరికి భయం లేదు. ఎందుకంటే వారికి తెలుసు వారి దేవుడు వారితో ఉన్నాడని. వారి ఆయనకు ఏం జవాబు చెప్పలేదు. నీకు పత్రం ఇవ్వాల్సిన అవసరమే మాకు లేదు, ఎందుకంటే నా ప్రభు మాతోనే ఉన్నాడు. ఒకవేళ అగ్నిగుండంలో వేస్తారా, వేసేయండి. చూడండి, వీరికి భయం లేదు. చూడండి, ఎందుకంటే తమ దేవుడు తమతో ఉన్నారని వీరు ఆ గ్రహింపులో ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ సమస్యలు ఉన్నా ఒకటే, ఏ బాధలున్నా ఒకటే, నీ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీ సమస్య, నిన్ను భయపెట్టేది ఏది కూడా నీకు ఇబ్బంది కలిగించేది నీకు హాని చేయజాలి. ఎందుకంటే నువ్వు ప్రభువును విశ్వసించి, ప్రభువా నువ్వు నాతో ఉంటానన్నావు, నువ్వు నాతో ఉన్నావని ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో అక్కడి నుంచి నువ్వు విడిపించబడతావు. వీళ్ళ ముగ్గురిని ఆ మంటల్లో వేసిన, ఆ అగ్నిగుండంలో విసిరేసినా కూడా వారి ముఖాల్లో భయం లేదు, కానీ సంతోషం. ఎందుకంటే అగ్నిలో వేసిన అక్కడ మాకున్నాడు, కాపాడే దేవుడు మాకు ఉన్నాడని దయనే కలిగి ఉన్నారని. ఈరోజు సమస్యల, ఇబ్బందుల, పోరాటాల, సిగ్గు కలిగించే మాటలు ఎవరైనా మాట్లాడి ఇబ్బంది పరుస్తున్నారా? అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు. వీరిని ముగ్గురిని ఆ మంటల్లో వేసిన వారు అగ్నికి భయపడలేదు, వారు వేసిన ఆ బట్టలకు భయపడలేదు, ఎవ్వరికి భయపడలేదు, కానీ ప్రభు మాతో ఉన్నాడన్న ఆనందంలో ఉన్నారు. ఈరోజు నువ్వు ఎప్పుడు కూడా భయపడకండి, అధైర్యపడకండి, చింతించకండి, రేపటి గురించి అసలు ఆలోచన చేయకండి. ఎందుకంటే ప్రభు నీకు సమస్తం ఇచ్చేది, నీ విషయంలో కృప చూపించేదేవు, నీ విషయంలో కార్యం జరిగించేదేవు. ఆయనే నీతో ఉన్నప్పుడు మరి నీకెందుకు భయం, నీకెందుకు చింత? వాళ్ళు అంటున్నారు, నీకు పత్రం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేమెందుకు నీకు పత్రం ఇవ్వాలి, మేమెందుకు అక్కడ నమస్కారం చేయాలి? చేయకు, మా దేవుడు మాతో ఉన్నాడు. ఈరోజు నీ దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఆరాధించే దేవుడు నీతో ఉండి నీ కార్యములన్నీ సఫలపరచబోతున్నాడు. నీ విషయంలో నీకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. నీ విషయంలో కృప చూపించి మహదానందం నీకు కలిగించబోతుంది. ఈ మాట పట్టుకొని విశ్వసించు, నమ్ము, గొప్ప కార్యములు నీ ఎడల ప్రభువు జరిగించబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఆయన ఈ రోజు అంతా మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడైన దేవా, నీకు స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తమ తమ జీవితాల్లో ఏ పోరాటంలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ కరువులో ఉన్నారో ప్రతి బిడ్డలకు విడిపించి విజయం కలిగించు. వారు ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయపడే ఏ దానికి కూడా అప్పగించబడవు అంటున్నావు. నేను అప్పగించక విడిపించమని ప్రార్థిస్తున్నాను, బయటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నిందలో, అవమానంలో, కరువులో, దుఃఖంలో, వేదనలో, వ్యాధిలో, రోగంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ విజయం కలిగించు, విడిపించు.
స్వస్థపరచు, బాగు చేయి, అన్ని విషయాల్లో కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ప్రతి ఒక్కరు నీ యందు నమ్మిక ఉంచినట్టు ప్రతి హృదయాన్ని నీ విశ్వాసంతో నింపమని ప్రార్థిస్తున్నాను. వారు వెళ్తున్న మార్గంలో ఎందుకు తోడుగా ఉండండి, చేస్తున్న పనులు ఎందుకు తోడుగా ఉండండి, ఆలోచనలన్నీ నీ ఆలోచనగా మార్చి సఫలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.